అందరికీ కూడా నా హృదయపూర్వకమైన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? దేవుని యొక్క మహా గొప్ప కృపా భాగ్యతను బట్టి మరొక నూతన వత్సర కాలము దేవుడు మన జీవితాన్ని అనుగ్రహించి, ఈ నూతన వత్సర కాలంలో మొదటి పరిశుద్ధ దినమున మనం ఈ విధంగా కలుసుకోవటానికి దేవుడు తన కృపా భాగ్యతను మన జీవితంలో అనుగ్రహించున్నారు. ఈ యొక్క నూతన సంవత్సరంలో దేవుడు గడిచిన 3 దినములు కూడా ఆయన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి, క్షేమమును అనుగ్రహించి, ఆరోగ్యాన్ని ప్రసాదించి, ప్రభువా అని పిలిచేటువంటి కృపా భాగ్యత దేవుడు మన జీవితంలో ఇచ్చిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవునికే స్తుతి మహిమ ఘనత చెల్లునుగాక. మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఈ యొక్క లైవ్ ప్రోగ్రాంకి ఆహ్వానిస్తున్నాను. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము గురించి ధ్యానం చేసుకునే ముందుగా ఒక 2-3 విషయాలు చెప్పి దేవుని యొక్క వాక్యంలోకి నేను వెళ్ళాలని ఇష్టపడుతున్నాను. దేవుడు మనల్ని ప్రేమించాడు. దేవుడు తన కృపా భాగ్యతను మన మీద ఉంచి ఉన్నారు. దేవుడు ఆయన మన పట్ల ప్రణాళికను ఇంకా ఉంచి ఉన్నాడు. కాబట్టి నువ్వు నేను సజీవ లెక్కలో ఉన్నాం. నువ్వు నేను సజీవుడైన దేవుణ్ణి ఆరాధించగలిగేటువంటి బాధ్యతను దేవుడు ఇచ్చి ఉన్నాడు. మన గొప్పవరమని కాదు, మన యోగ్యులమని కాదు, మన శక్తిమంతులమని కాదు, కానీ మనకంటే శక్తిమంతులు, మనకంటే కండబలం కలిగిన వారు, మనకంటే ఆరోగ్యవంతులు ఈ దినాన్ని చూడలేక ఈ యొక్క 2020 సంవత్సరంలోకి ప్రవేశించుకోకుండా గతించిపోయి ఉన్నారు. కానీ దేవుని యొక్క కృపా బాధ్యత ఏమిటి అని అంటే, నీ పట్ల నా పట్ల తన కృప ఉన్నది కాబట్టి, నీ పట్ల నా పట్ల తన కనికరం ఉన్నది కాబట్టి, నీ పట్ల నా పట్ల ఆయన దయ ఉన్నది కాబట్టి, నీ పట్ల నా పట్ల ఆయన ప్రేమ ఉన్నది కాబట్టి మనల్ని దేవుడు సజీవ లెక్కల్లో జ్ఞాపకం చేసుకొని ఈ నూతన వత్సర కాలంలోకి క్షేమకరంగా దేవుడు మనల్ని ప్రవేశపెట్టి ఉన్నారు. అందును బట్టి ఆయనను మనం ఎంత గణపరిచినా, అందును బట్టి ఆయనను మనం ఎంత కొనియాడినా, అందును బట్టి ఆయన ఎంత మనం కీర్తించినా అది రుణస్థులమే. ఎందుకనంటే ఆయన ప్రేమ ఉన్నతమైన ప్రేమ. అందుకనే పరిశుద్ధ లేఖన గ్రంథంలో భక్తుడు రాస్తారు కదా, శాశ్వతమైన ప్రేమతో మీరు నన్ను ప్రేమిస్తున్నారు, విడువక నా పట్ల మీ కృపను చూపిస్తున్నారు అని భక్తుడు రాసినట్లుగా ఆయన ప్రేమ శాశ్వతమైంది. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమలు ఒక దిన గతించిపోతాయి. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమలు నీకు కష్టం వచ్చినప్పుడు దూరం అయిపోతూ ఉంటాయి. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమ నువ్వు అనుకున్నది, ప్రాణం అనుకున్నది నిన్ను విడిచిపెట్టి నిన్ను మోసం చేసేటువంటిది. నిన్ను ఏమాత్రం కూడా లెక్క చేయకోకుండా నిన్ను అధోగతికి పాలు చేసేది ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమ. కానీ నా దేవుని ప్రేమ ఎలాంటిదో తెలుసా? నువ్వు ఆయన్ని ప్రేమించినా ప్రేమించకపోయినా, ఆయన పట్ల నువ్వు సహృదయత కలిగి ఉన్నా, ఆయన ద్వేషించిన ఆయన ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ. అందుకని విడువక మన పట్ల ఆయన కృపను, ప్రేమను చూపిస్తున్నాడు. మంచిది. అంత మాత్రమే కాదు, కానీ ఈ యొక్క వాక్యంలోకి వెళ్ళే ముందుగా ఒక్క మాట, కొద్ది వేదనకరంగా నూతన వత్సర కాలంలో ఒక మాట చెప్పక తప్పట్లేదు. క్రైస్తవుడు ఒక కుటుంబాన్ని నాశనం చేయటానికి నిలబడి ఏ సేవకుడు కూడా బోధ చేయడు. సేవకుడు నిలబడి వారి కుటుంబాల్లో విచ్ఛిన్నం తీసుకురావడానికి ప్రయత్నం చేయడు. సేవకుడు నిలబడి సువార్తని ప్రకటిస్తాడు. సువార్త ప్రకటనలో మీ జీవితాన్ని బాగు చేసుకోండి, మీ జీవితాన్ని మంచి మార్గంలోకి నడిపించుకోండి, ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత మన కొరకు ఒక నిత్య రాజ్యం ఉన్నదని తెలియచేస్తూ, నశించిపోతున్నటువంటి ప్రాణాత్మల్ని, నశించిపోతున్న మానవుని యొక్క జీవితాన్ని క్రీస్తు పాదాల దగ్గరికి నడిపించి ఆ పరలోక రాజ్య స్వతంత్రులుగా చేయాలన్నదే వారు ఆశపడి సువార్త ప్రకటిస్తూ ఉంటారు తప్ప వాళ్ళ స్వార్థాన్ని కాదు, లేకపోతే వారికి ఉన్నటువంటి వ్యక్తిగతటువంటి ఆలోచన విధానం నడిపించాలనేది కాదు. కానీ దేవుని యొక్క సువార్తను చాటించి నశించిపోతున్న ప్రాణాత్మని ఒక దేవునికి అప్పగించినట్లయితే పరలోక రాజ్యంలో వారి నివాసాన్ని పొందుకుంటారన్న ఉద్దేశంతోనే సేవకుడు సువార్తని ప్రకటిస్తుంటాడు. కానీ సువార్త ప్రకటనలో అనేకమైనటువంటి అడ్డంకులు వస్తూ ఉన్నాయి, అనేకమైనటువంటి కీడులు కల్పిస్తున్నారు, అనేకమైనటువంటి బాధలు కలిగిస్తున్నారు. నేనంటాను, మనము ప్రతి ఒక్కరిని గౌరవించాలి. ప్రతి మతము అని భారతదేశంలో లేకపోతే ప్రపంచ దేశంలో అనుకుంటున్నారు. కానీ నేనంటాను,
దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు మతమును బోధించుట కొరకు రాలేదు. ఆయన అంటాడు అపొస్తలుల కార్యము 10వ అధ్యాయం 36వ వచనంలో, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని అన్నాడు. ఆయన ఒక అమెరికా వాళ్ళకి ప్రభువు అని చెప్పలేదు, ఒక బ్రిటిష్ వారికి ప్రభు అని చెప్పలేదు, ఒక ఆస్ట్రేలియా వారికి ప్రభు అని చెప్పలేదు, లేకపోతే ఒక ఫిలిప్పైన్స్ దేశానికి ప్రభు అని చెప్పలేదు, లేకపోతే ఒక ఆఫ్రికన్ కంట్రీకి ప్రభు అని చెప్పుకోలేదు. ఆయన అందరికీ, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనుష్యునికి కూడా ఆయన ప్రభువై ఉన్నాడు. అందుకని ఆయన యొక్క సువార్తను చాటిస్తుంటే అనేకమైన అడ్డంకులు కలుగచేస్తున్నారు. ఈ అడ్డంకుల వలన ఒకవేళ మీరు తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని పొందవచ్చు, కానీ మీకు కలిగేటువంటి నష్ట సమయంలో మీకు ఒకవేళ జరగకూడనటువంటి ఏదైనా ప్రమాదం జరిగితే, మీకు రక్తం ఎక్కిస్తున్నప్పుడు అది క్రైస్తవుడిదా, ఒక ముస్లిం సహోదరుడిదా, ఒక అన్య సహోదరుడిదా అని ఎప్పుడూ మనం ఆలోచించేము. మన ప్రాణాన్ని కాపాడుకోవడం కొరకు అది ఏ రక్తమైతే నా యొక్క రక్తానికి అది సూటబుల్ అవుతుందో ఆ రక్తాన్ని నాకు అర్జెంటుగా ఎక్కించండి అని చెప్పి ఎక్కించుకుంటామే. అక్కడ లేనటువంటి తారతమ్య భేదములు ఈ దిన క్రీస్తు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఎందుకు? నిజంగా మన యొక్క గ్రంథాలని మనం ఎక్కడైనాను మనము ప్రకటించుకోని భావ స్వేచ్ఛ భారతదేశ ప్రభుత్వం ఇచ్చినది. ఆర్టికల్ 25 నుండి 29 వరకు చూచినట్లయితే అనేకమైనవి అక్కడ కనిపిస్తున్నాయి. కానీ వాటిని విస్మరించి నువ్వు రావద్దు, మా ప్రాంతంలోకి రావద్దు అని అడ్డు పెడుతున్నారే. దానివల్ల రేపటిదిన నీకు నా రక్తం ఇవ్వను, ఇది ఒక క్రైస్తవుడి రక్తము అని చెప్పి డాక్టర్ గారు రక్తం ఇవ్వకుండా ఆపరు. ఆ క్షణంలో ప్రాణాన్ని కాపాడటమే ప్రాముఖ్యతగా భావిస్తారు. కాబట్టి దయతో మనం జీవించేటువంటి కొద్ది సంవత్సరంలో ఎప్పుడు మన యొక్క మనుగడ అంతమైపోతుందో మనకు తెలియదు, ఎప్పుడు ఈ శరీరాన్ని ఈ ప్రాణాత్మ విడిచిపెడుతుందో మనకు తెలియదు. కానీ బ్రతికున్నంత కాలము మనం ఒకరికొకరు గౌరవించుకుంటూ, ఒకవేళ మీ జీవనోపాధి కలుగుట కొరకు వేరే మార్గాల్లోకి, అంటే అనగా చెడు మార్గం కాదు, వేరే విధంగా సంపాదనలోకి వెళ్ళండి. కానీ ఈ మతం అనే దాన్ని పెట్టుకొని తారతమ్య భేదం తీసుకురావద్దని, ఒకవేళ మీ మనసును గాయపరిచినట్లయితే నన్ను దయతో మన్నించండి. ఎందుకనంటే పరిస్థితులు చూస్తుంటే చాలా బాధ కలుగుతున్నటువంటి పరిస్థితులు, చాలా వేదన కలుగుతున్నటువంటి పరిస్థితులు, చాలా దుఃఖకరమైనటువంటి పరిస్థితులు. అలా రోడ్డు మీద వెళ్తూ గుండె ఆగిపోయి చనిపోయే వారిని మనము టీవీల్లో చూస్తున్నాము, పేపర్లో వింటున్నాం. లేకపోతే పొలంలో పని చేసుకుంటున్నటువంటి వారు పొలం పని చేసుకుంటూ అక్కడే వారి ప్రాణాన్ని విడిచిపెట్టినటువంటి మాటల్ని మనం చూస్తున్నాం. ఇట్లా ఎందుకు? మన అంతం అనేది మనకు దగ్గరలో ఉన్నది. ఈ అంతము రాకముందే ప్రేమతో, ఐక్యతతో ఒకరు, నా ఇంట్లో నేను చనిపోతే నా కొరకు నా అన్య సహోదరులు రావాలి, నా ముస్లిం సహోదరులు రావాలి, అందరు కలిసి నన్ను తీసుకెళ్ళి గోతులు పెడితే అది ఎంత ఆనందమో. కాబట్టి అన్యత భావించక ఇది ప్రేమతో అంగీకరిస్తారని, ఈ నూతన వత్సర కాలంలో అందరం కూడా ప్రేమపూర్వకంగా అన్నదమ్ముల వలె, అక్క చెల్లెల వలె ఈ లోకాన్ని ముందుకు నడిపించాలని, ఈ సంవత్సరము ఐక్యతతో ఒక యూనిటీగా మన భారతదేశాన్ని ఒక ఉన్నతమైన స్థానంలోకి తీసుకువెళ్ళాలన్నదే నా యొక్క ఉద్దేశం. ఎందుకనంటే నేను పుట్టింది నా భారతదేశము, నా భారత గడ్డ మీద నేను పుట్టి ఉన్నాను. నన్ను కన్నా నా తల్లిదండ్రులు భారతీయులు తప్ప ఏదో బ్రిటిష్ నుండో ఎడారి నుండో వచ్చినటువంటి వారు కాదు. నా భారతదేశంలోనే నా తల్లిదండ్రులు నన్ను కన్నారు. కాబట్టి ఇది నా దేశము, మన దేశము, మన అందరి దేశం. కాబట్టి ప్రేమతో, ఐక్యతతో ఈ నూతన వత్సర కాలంలో అందరం కూడా ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ, మీ సహోదరుడిగా మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా నేను కోరుకుంటూ దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. ఈ నూతన వత్సర కాలంలో మన యొక్క లక్ష్యములను మనం ఎలా నిర్ధారించుకుంటాం? ఇది నా అంశం. వాట్ ఆర్ ది సెట్టింగ్ ఫర్ న్యూ గోల్స్ ఇన్ దిస్ న్యూ ఇయర్? నీ యొక్క ఈ నూతన సంవత్సరంలో ఒక నూతన ఉద్దేశాన్ని నువ్వు ఎలా నిర్దేశించుకోవాలని ఆశపడుతున్నావు? ఈ ఇయర్ ఆఫ్ గ్రోత్ అండ్ పర్పస్ అని నేను అంటాను. అంటే ఈ సంవత్సరం అనేది ఒక వృద్ధి మరియు ఉద్దేశంతో ఈ నూతన సంవత్సరాన్ని కొనసాగించడం కొరకు కొన్ని ఉద్దేశములను మనం కలిగి ఉన్న వారిగా ఉందాం. కొన్ని ఉద్దేశాలని మనము నిర్దేశించుకునే వారిగా ఉందాం. కొన్ని ఉద్దేశాలని మన జీవితాన్ని నిర్దేశించుకుంటూ ఈ సంవత్సర కాలం అంతా కూడా ఆ విధానంలో మనం
వెళ్ళినట్లయితే మన జీవితము ఒక అభివృద్ధి చెందబడుతుంది, మన జీవితము ఒక సంతోషదాయకంగా మార్చబడుతుంది, మన జీవితము ఒక వృద్ధిలోకి నడిపించబడుతుంది. అలా నడిపించడం కొరకే జీవ గ్రంథంలో కొన్ని వాగ్దానములు దేవుడు ఇచ్చున్నాడు. ఈ మొదటిగా చూద్దాం. We have to grow in faith. ఈ నూతన సంవత్సరంలో మనము విశ్వాసంలో ఎదగట అనేది చాలా ప్రాముఖ్యమై ఉన్నది. ఇది నేను చెప్పటం కాదు, కానీ 2 పేతురు రాసిన పత్రికలోకి మనం వెళ్దాం. 2 పేతురుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం, 17 వచనము 3వ అధ్యాయం 17వ వచనం 2వ భాగం నుండి 18వ వచనం కూడా చదువుకుందాం. మీకు కలిగిన స్థిర మనసును విడిచిపడిపోకుండా కాచుకొని ఉండుడి. మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగునుగాక. ఈ చదవబడినటువంటి మాటలు మన విశ్వాస జీవితాన్ని మనము ఈ నూతన సంవత్సరంలో పెంపొందించడం కొరకు దేవుడిస్తున్నటువంటి ఒక నిశ్చయత కలిగినటువంటి వాగ్దానము. ఏమిటి అన్న ఆలోచన చేసినట్లయితే మనము ఎలా ఉండాలనంటే స్థిరమైన మనస్సును కలిగిన వారిగా ఉండాలి. అనగా ఒక దినమున ఒక విధముగా, వేరొక దినమున వేరొక విధముగా. అంటే నేను ఈ యొక్క మొదటి ప్రసంగంలోనే నేను విమర్శ చేయటం కాదు, కానీ మనము చాలామందిని జాగ్రత్తగా రాజకీయ నాయకుల్ని గమనించినట్లయితే వారు ఒక ఎలక్షన్స్ దగ్గరికి వచ్చే కొద్ది ఒక రాజకీయ పార్టీలోకి వస్తారు. వచ్చిన తర్వాత వారికి ఏదైనా మేలు జరిగితే అందుట్లో ఉంటారు. మరలా కొంత ముందుకు వెళ్ళిన తర్వాత ఒకవేళ వారు అనుకున్నది ఏదైనా రాకపోతే మరలా వేరొక రాజకీయ పార్టీలోకి వెళ్తారు. కానీ అలాంటిది కాదు ఇది ఎలాంటిది అనంటే, ఈ లోకంలో నీవు అభివృద్ధి పరచబడాలి అనంటే, నీవు వృద్ధి చెందబడాలి అనంటే నీకున్నటువంటి విశ్వాసతను, ఎలాంటి విశ్వాసత ఏదైతే నువ్వు కలిగి ఉన్నావో దాని యందు నువ్వు ఎలా ఉండాలో తెలుసా? స్థిరమైన మనస్సును విడిచిపోకుండా కాచుకొనుకే వారిగా ఉండాలి. ఫస్ట్ వీ హ్యావ్ టు కీప్ అప్ అవర్ ఫెయిత్. మన విశ్వాసాన్ని మనం కాపాడుకునే వారిగా ఉండాలి. అందుకని పేతురు గారికి భక్తుడు రాస్తూ ఉంటాడు కదా, పేతురు నువ్వు కలిగి ఉన్నటువంటి విశ్వాసతను నువ్వు తొలగిపోకుండా నీవు కలిగి ఉన్న విశ్వాసం నిల్చుండుట కొరకు జాగ్రత్త పడు అని చెప్పి భక్తుడైనటువంటి పౌలు గారు తను ప్రేమించినటువంటి పేతురు గారికి రాస్తున్నాడు. ఈ మాటలు ఈ దినంలో కూడా ఈ మొదటిగా వాట్ గాడ్ వాంట్స్ ఫ్రమ్ యూ ఈ దిస్ న్యూ ఇయర్, ఈ నూతన వత్సర కాలంలో దేవుడు ఏమి కోరుకుంటున్నాడంటే నీ విశ్వాసతనందు నువ్వు వృద్ధి చెందాలి. గ్రో ఇన్ ఫెయిత్. నీ విశ్వాసతలో నువ్వు ఎదగాలని దేవుడు కోరుకున్నారు. ఏ విధంగా? నీకు కలిగి ఉన్నటువంటి స్థిర మనసు ఈ పాత సంవత్సరంలో ఏదైతే నువ్వు విశ్వాసతలో ముందుకు కొనసాగి ఉన్నావో ఈ నూతన వత్సర కాలంలో ఇంకను కూడా నీ విశ్వాసాన్ని పెంపొందించుకుంటూ వృద్ధి చెందుతూ నువ్వేమి చేయాలి తెలుసా? స్థిరమైన మనసును కలిగి ఉన్నది ఏదైతే ఉన్నదో దాన్ని కాచుకునే వారిగా ఉండాలి. రెండోదిగా మన ప్రభువును అనుగ్రహించు కృపయందు, దేవుడు మన పట్ల అనుగ్రహించేటువంటి కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి అని అంటున్నాడు. 2 things we can see here. One is ఆయన కృప, బై హిస్ గ్రేస్ ఆయన కృపయందు. రెండోది బై హిస్ విజ్డమ్ ఆయన యొక్క జ్ఞానమందును మనం ఎలా ఉండాలి తెలుసా? దినములు గడిచిన కొలది జ్ఞానాన్ని పెంపొందించుకునే వారిగా ఉండాలి. ఎలాంటి జ్ఞానము? దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి జ్ఞానమును మనం పెంపొందించుకునే వారిగా ఉండాలి. అందుకని ఫెయిత్ ఈజ్ టేకింగ్ ది ఫస్ట్ స్టెప్. విశ్వాసం అనున్నది మొదటి అడుగు. ఈ నూతన వత్సర కాలంలో మనము అడుగు వేసేవారిగా ఉండాలి. ఈ నూతన వత్సర కాలంలో మన అడుగులు విశ్వాసం వైపు ముందుకు కొనసాగించబడే విధంగా ఉండాలి. విశ్వాసతలో తరిగిపోయే వారిగా ఉండకూడదు. గడిచిన సంవత్సరం కంటే ఈ నూతన సంవత్సరం ఇంకనూ నీ విశ్వాసం ఇంకా బలపరచబడాలి. నీ విశ్వాసం ఇంకనూ వృద్ధి చెందబడుతూ ఉండాలి. నీ విశ్వాసము వృద్ధి చెందిన కొలది నిన్ను చూచిన వారు కూడా దేవుని యందు విశ్వాసతను పెంపొందించుకొని వృద్ధి చెందబడే వారిగా ఉండాలన్నదే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది, దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది. అందుకనే లెట్ us grow our faith. మన విశ్వాసాన్ని మనం పెంపొందించుకోవాలి. దిస్ ఈస్ ది ఫస్ట్ స్టెప్. ఫస్ట్ వీ హ్యావ్ టు dedicate this year our spiritual life. Not only the spiritual life, our physical life. What means to step into the faith.
మనము మన అడుగుల్ని విశ్వాసంలో వృద్ధి చెందినట్లుగా మనం ఈ నూతన సంవత్సరంలో అడుగును ముందుకు వేద్దాం. రెండోదిగా మనం గమనించినట్లయితే స్ట్రెంథన్ రిలేషన్షిప్స్, ఇది చాలా ప్రాముఖ్యమైనది. అంటే సంబంధాన్ని బలోపేతం చేసుకోవటము ఈ నూతన సంవత్సరంలో. ఇది మనం గమనించినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 14వ వచనంలో చూసినట్లయితే, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయండి. ఎప్పుడైతే విశ్వాసం బలపరచబడుతుందో, ఫస్ట్ స్టెప్ నువ్వు వేస్తావో, దిస్ ఈస్ ది సెకండ్ స్టెప్. వాట్ మీన్స్ యూ కెన్ డెవలప్, స్ట్రెంథెన్ యువర్ రిలేషన్షిప్స్. నీ యొక్క సంబంధాన్ని నువ్వు పెంపొందించుకుంటావు. ఒకవేళ నీకు పాత సంవత్సరంలో నీ తోటి సహోదరుడితో నీకు ప్రేమ లేకపోతే, నీకు ఆ సహోదరుడి మీద సహృదయత లేకపోతే, ఈ నూతన సంవత్సరంలో ప్రేమను పెంపొందించుకో. ఈ నూతన సంవత్సరంలో నీ రిలేషన్ని ఏదైతే ఆగిపోయిందో ఆ రిలేషన్ని డెవలప్ చేసుకోమని దేవుడు నిన్ను నన్ను బ్రతిమలాడుకుంటున్నాడు. లెట్ us strengthen our relationships, not only this early relationships. In this new year we have to develop we have to strengthen our relationship with God. దేవుడితో మన యొక్క సంబంధాన్ని పెంపొందించుకునే వారిగా ఉందాం. ఏది చేసినాను, అందుకని ఇక్కడ ఉంది చూడండి 1 కొరింథీయులకు 16:14 మీరు ఎలా ఉండాలంటే, మొదటిగా మన ప్రేమ అనేది మనలో రావాలి అని అంటే 13వ వచనం, 1 కొరింథీయుస్ 16th chapter 13th verse, మెలుకు అనేది ఉండటం. వీ హ్యావ్ టు బి, మనము ఎలా ఉండాలి అంటే మెలకువ కలిగినట్లుగా ఉండాలి. అంటే దొంగ ఎప్పుడు వచ్చి మనల్ని అంధకారంలోకి నెట్టివేయబడతాడో, ఆ అంధకారంలో నెట్టివేయబడక ఉండు నిమిత్తము మనం మెలకువ కలిగిన వారిగా ఉండాలి. ఎందుకనంటే మనం పోరాడునది ఈ లోక అధికారులతో కాదు, మనము ఆకాశ మండలమున్న దురాత్మ శక్తులతో మనం పోరాడవలసినటువంటి ఆధ్యాత్మిక జీవితము. రెండోది, మన బంధాలు కూడా దేవునితో దినదినము కూడా పెంపొందింపబడాలని అంటే ఈ లోకేచ్ఛల నుండి తప్పించబడాలి. అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము ఈ నూతన సంవత్సరంలో మనలో నుండి తీసివేసుకుందాం. శరీరం మనల్ని బలపరచడానికి మనం కసరత్తులు చేస్తాము, అది మంచిదే, నేను కాదని నేను అన్ను. కానీ ఈ కసరత్తు దేని యందు, వాట్ వీ హ్యావ్ టు డూ, అవర్ జిమ్ మీన్స్ we have to do prayer, through the prayer and through the word of God. దేవుని యొక్క వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా we have to strengthen our relationship with God. దేవునితో మన బంధాన్ని మనం బలపరుచుకుందాం. ఈ నూతన వత్సర కాలంలో ఆ బంధం ఏర్పరచబడాలంటే మొదటిగా మెలకువ అనేది కావాలి. రెండోదిగా చూసినట్లయితే విశ్వాసం నిలకడగా ఉండాలి. వాట్ ఎవర్ ది ఫెయిత్ యూ హ్యావ్ టు స్ట్రెంథెన్ యువర్ ఫెయిత్. నీకు కలిగి ఉన్నట్టు విశ్వాసాన్ని బలముగా, అంటే నీ శక్తి సామర్థ్యత కలిగినది కొలది, అనగా ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా నువ్వు పోగొట్టుకోకుండా బలపరుచుకుంటూ ముందుకు కొనసాగాలనేది దేవుడు కోరుకుంటున్నాడు. మూడోది, పౌరుషం గలవారై ఉండుడి. అంటే దేని నిమిత్తము, నేను ఇక్కడ మరణిస్తే నాకు నా దేవుని నిత్య రాజ్యంలో నాకు అవకాశము ఉంటుంది అనేది ఆ పౌరుషము. దాని కొరకు రోషముతో దేవుని కొరకు అడుగులు వేయాలి. ఎటువంటి అడుగులు అనంటే, బ్రతుకుట అయితే క్రీస్తే, చావాలైనా మేలే అనే భక్తుడైనటువంటి పౌలు గారు అన్నట్లుగా నీ జీవితము దేవునిలో ముందుకు కొనసాగించబడాలంటే ఆత్మీయమైన పౌరుషం ఉండాలి. ఏదో అవసరతలు వచ్చినప్పుడు నీ యొక్క విశ్వాసతను విడిచిపెట్టి, మెలకు కలిగినటువంటి జీవితాన్ని విడిచిపెట్టి అంధకారంలోకి నెట్టబడటము. రెండోదిగా చూచినట్లయితే నీలో ఉన్నటువంటి పౌరుషాన్ని పక్కన పెట్టి దిగజారిపోయేటువంటి పరిస్థితుల్లోకి నువ్వు వెళ్ళటానికి దేవుడు ఇష్టపడట్లేదు. ఈ నూతన వత్సర కాలంలో ఏదో నేనున్నటువంటి పరిసర ప్రాంత ప్రజలు, ఇదిగో నేను ఈ పని చేయకపోతే నన్ను తూలనాడతారేమో, అయ్యో వీడు ఎంత భక్తిపరుడు అయిపోయాడని చెప్పి నన్ను హేళన చేస్తాడేమో అని నువ్వు అనుకొని వారితో సహకరించేవాడిగా ఉన్నావా? ఒకవేళ నీ బంధుమిత్రాదులు, ఇదిగో ఇది పర్వాలేదులే, ఈ ఒక్కసారే ఈ పని చెయ్యి, లేకపోతే ఈ ఒక్కసారే కదా నీ భార్య కొరకో, నీ భర్త కొరకో, నీ పిల్లల కొరకో ఈ ఒక్క దాంట్లో నువ్వు పాలిపప్పులు పొందు అనంటే, దయచేసి చేతులెత్తి బ్రతిమలాడుతున్నాను, అటువంటి వాటికి దూరంగా పారిపోండి. యోసేపు గారు ఆ యొక్క పరిస్థితి వచ్చినప్పుడు ఎంత దారుణంగా దేవునికి అవిధేయుడైన జీవించి నా దేవునికి నేను విరోధిని అయిపోదునా అని చెప్పి ఎంత దూరంగా అయితే తన వస్త్రం సైతం విడిచిపెట్టి దేవుని కొరకు పరిగెత్తాడో,
నీవు కూడా దేవుని కొరకు పరిగెత్తు. ఎప్పుడో తెలుసా, దేవుని యందు పౌరుషం అనేది నీలో వస్తే పనికిరాని వాటి కొరకు పౌరుషం అనుకొద్దు. ఒకరి వ్యక్తుల మీద మనము కక్ష తీర్చుకోవటం కొరకు మనకు పౌరుషాలు వద్దు. లేకపోతే మన భార్య మీద మన కక్ష తీర్చుకోవటమో, మన భర్త మీద మన కక్ష తీర్చుకోవటమో, మన తల్లిదండ్రుల మీద కక్ష తీర్చుకోవటమో ఇది కాదు దేవుడు కోరుకుంటున్నది. వాట్ గాడ్ వాంట్స్ అనేది యు హావ్ టు స్ట్రెంథెన్ ది రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో ఈ నూతన వత్సర కాలంలో నీవు దేవునితో మంచి బంధాన్ని రెండో అడుగుగా వేయాలని దేవుడు కోరు. ఈ మూడోది ఇక్కడే ఉంది చూడండి, బలవంతులై ఉండుడి అంటూ మూడు విషయాలు ఇక్కడ నేను చెప్పినాను. మొదటగా మెలకుగా ఉండటము, రెండోదిగా విశ్వాసం నిలకడగా ఉండటము, మూడు పౌరుషం కలిగిన వాడుగా ఉండటము, నాలుగోది బలవంతుడై. నీవు బలవంతుడు అంటే నీవు దేవుని వాక్యం చేత దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయటం వలన నీ దగ్గరికి వచ్చే నీ శత్రువు వణికిపోతూ ఉంటాడు, గజగజలాడిపోతూ ఉంటాడు. అటువంటి బలవంతుడైన వాడుగా నువ్వు ఉన్నప్పుడు అప్పుడు నీవు కార్యములన్నీ నువ్వు ప్రేమతో చేస్తావు. నీలో ప్రేమ ఉన్నట్లయితే నువ్వు ఏదైనా చేయగలుగుతావు. అందుకని ది క్వాలిటీ ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ యువర్ రిలేషన్షిప్. నీ యొక్క బంధము, జీవిత ధాన్యత అనేది నీకు దేవునితో ఉన్నటువంటి బంధమే, దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి సంబంధమే. అది నీ జీవితానికి ఒక నాణ్యతను తెలియచేస్తుంది. సామాన్యంగా మనం ఒక వస్తువును కొనుక్కుంటున్నప్పుడు ఏదో దొరికేసింది కదా అని మనము కొనుక్కోము, దానిలో నాణ్యతను మనం చూస్తాము. అలానే దేవుడు ఈ యొక్క నూతన వత్సర కాలంలో దేవుని యందు నిల్చుండేటువంటి నాణ్యత ఎట్లా ఉండాలో ఆ నాణ్యతను పొందుకునే వారిగా మనం ఉండాలి. ఆ నాణ్యతలో పెంపొందింపబడే వారిగా మనం ఉండాలి. ఆ నాణ్యత యందు నిల్చుండే వారిగా ఉండాలి. ఆ నాణ్యత యందు ఉన్నటువంటి మెలకువలు తెలిసిన వారిగా ఉండాలి. ఆ నాణ్యతలో ఉన్నటువంటి ఆ యొక్క దృఢత్వం అనగా పౌరుషత్వం ఏంటో మనకు తెలిసినప్పుడు మనము ఈ మొదటిగా విశ్వాసతలో నిల్చుండగలుగుతాం. రెండోదిగా వీ కెన్ స్ట్రెంథెన్ అవర్ రిలేషన్షిప్స్. మన యొక్క సంబంధాన్ని కూడా దేవునితో మనం రెండో అడుగు వేసేవారుగా ఉంటాం. మూడో అడుగులోకి మనం వెళ్దాం. మూడో అడుగుల గురించి గమనించినట్లయితే ఫోకస్ ఆన్ యువర్ హెల్త్. ఈ నూతన వత్సరకాలంలో చాలా మందికి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఈ దినం నేను చెప్పాలని నా దేవుడు నన్ను ప్రేరేపించినాడు. వై వీ హ్యావ్ టు ఫోకస్ అనేది మనం ఆలోచన చేసినట్లయితే, అంటే ఆరోగ్యంపై దృష్టి ఎందుకు సారించాలి అని మనం దృష్టిని కేంద్రీకృతం చేయాలని మనం ఆలోచన చేసినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలోకి మనం వెళ్ళినట్లయితే 19వ వచనంలో ఈ మాట ఈ విధంగా రాయబడి ఉన్నది. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి అని కామ పెట్టారు. లెట్ us see first this word. మనం మొదటిగా ఈ పదాన్ని చూద్దాం. మన దేహము ఏమి చేయబడిందనంటే దేవుని వల్ల అనుగ్రహింపబడింది. ఇది తల్లిదండ్రుల యొక్క కలయిక ద్వారా పుట్టినది కాదు. దేవుడే ఆయన చేతితో సర్వ సృష్టిని కూడా నువ్వు అవిపో అనంటే ఆకాశం అయిపోయింది, నువ్వు భూమి అగు అనంటే అయిపోయింది, నువ్వు చెట్లు పుట్టలు గుట్టలు పుట్టునుగాక అనంటే అవన్నీ కూడా పుట్టి ఉన్న నోటి మాట చేత. కానీ దేవుడు 5 దినములు అంత సృష్టిని కూడా నోటి ద్వారా ఆయన కలుగ చేసిన అన్నిటిని కూడా ఆదికాండం 1వ అధ్యాయంలో వీటన్నిటిని వివరిస్తూ ప్రతి మాట కూడా ఏమనుంటుంది తెలుసా, ఇది మంచిది అని అనుకున్నారు. ఇది మంచిది అన్న దాంట్లో దేవుడు ఎవ్రీథింగ్ హి హస్ సాటిస్ఫైడ్ టిల్ ది 5th డే. బట్ 6th డే ఒక్కటి కొద్దుగా నాకు కనిపిస్తున్నది. అది ఏమిటి అనంటే, ఇంత సృష్టిని నా నోటి మాటతో నేను నిర్మించున్నాను కదా, అయితే నా రూపంలో నేను నా బిడ్డని నేను తయారు చేసుకోవాలని ఆయన చేతితో మానవుడైనటువంటి మొదటిగా బైబిల్ ప్రకారము ఆదాము గారిని ఆయన నిర్మించినట్లుగా తెలుస్తున్నది. ఆయన ఆకారంలో ప్రతి ఒక్క అవయవ భాగాల్ని ఆయనకున్న అవయవ భాగాలన్నింటినీ కూర్పుతో నిర్మించి ఒక సిస్టర్ని గురించి ఆలోచన చేసినట్లయితే అసలుకి మనం మాట్లాడటం ఏమిటి, మనం చూడటం ఏమిటి, ఈ యొక్క ప్రతి ఒక్క ప్రతిచర్య ఒక నర్వ్ సిస్టమ్ ద్వారా, పేగుల ద్వారా, ఒక్కొక్క నర్వ్ సిస్టమ్ ద్వారా అనేకమైన అవయవాగాలకు వెళ్ళటం ఏంటి. అందుకనే భక్తుడైనటువంటి దావీదు గారు అంటారు కదా, దేవా మీరు నన్ను కలుగచేసిన విధానము చూడగా నాకు భయమును వణుకును పుట్టుచున్నవి అని అన్నాడు. కానీ దేవుడు నీ పట్ల నా పట్ల మనము ఆ భక్తుడు అంతగా తన్ను తానుగా దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుడు తను నిర్మించిన నిర్మాణాన్ని
భక్తుని జ్ఞాపకం చేసుకుని వణుకును భయమును పుట్టుచున్నది అని అన్నాడు కదా. బట్ వాట్ అబౌట్ అస్? ఈరోజు మన సంగతి ఏంటి? దేవుడు ఈ భూమి మీద నిన్ను నన్ను సృష్టించి ఉన్నాడు. అయితే దేవుడు ఇచ్చినటువంటి దేహాన్ని నువ్వు దేని కొరకు ఖర్చు పెడుతున్నావు? ఫస్ట్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ అవర్ హెల్త్. మన యొక్క ఆరోగ్యం మీద మన కేంద్రీకృతం చేసేవారిగా ఉండాలి. ఎందు నిమిత్తం ఈ మాటలు నేను చెప్పాలని నేను ఇష్టపడుతున్నానంటే, ఈ దినంలో చాలా మంది కూడా శరీరం సైతము వారి ఆరోగ్యం సైతం లెక్క చేయకోకుండా కుటుంబ పోషణ నిమిత్తము బిడ్డల్ని పోషించుట కొరకు కుటుంబ భారాల కొరకు రాత్రనగా పగలనగా కష్టపడి పని చేస్తున్నారు. నేనంటాను కష్టపడి పని చేయవద్దు అని నేను అన్ను. ఎందుకనంటే కష్టపడి పని చేయిస్తేనే 3 పూట్లు మనం తిన్నా తినకపోయినా కష్టపడితేనే మన కుటుంబ వ్యవస్థను మనం ముందుకు తీసుకుని వెళ్తాం. బట్ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత నీకు బలము ఉన్నప్పుడే నువ్వు గనక ఆ తగినంత కష్టాన్ని చేసుకుంటే ఇంకా కొంత వర్క్ చేయగలుగుతావు. లేకపోతే ఈ యొక్క కష్టం ఎక్కువ చేయటం వల్ల నీ శరీరం బలహీనమైపోయి నువ్వు బలహీనుడు అయిపోతావు. నువ్వు సంపాదించిందంతా తీసుకొని వెళ్ళి ఆసుపత్రులకు పెట్టవలసినటువంటి పరిస్థితి వస్తుంది. కానీ నేను దేవుని యొక్క వాక్యము ఈ నూతన సంవత్సర కాలంలో ఫస్ట్ వాట్ గాడ్ వాంట్స్ టు సే ఫర్ us is ఫోకస్ ఆన్ అవర్ హెల్త్. మన ఆరోగ్యం పట్ల కూడా మనం జాగ్రత్తను తీసుకునే వారిగా ఉండాలి. ఆరోగ్యమే మహాభాగ్యమని ఈ లోకంలో ఒక నానుడి ఉన్నది కదా. ఆరోగ్యం కొరకు కొంత ఆలోచన చేసేవారిగా ఉండాలి. టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ అని నేను అంటాను. ఎందుకు మీ శరీరం గురించి జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటే, మనం తినేటువంటి ఆహారము, మనం పీలుస్తున్నటువంటి ఈ గాలి వలన కానీ, లేకపోతే మనం జీవిస్తున్న ఈ సామాజికమైనటువంటి ఈ యొక్క దుమ్ము ధూళి అంతా కూడా మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. దాని విషయంలో కొంత మనము జాగ్రత్తగా పడకపోతే మన ఆరోగ్య రీత్యా మన అనారోగ్యానికి గురవుతాం. నువ్వు ఆరోగ్యాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుణ్ణి ఎక్కువగా స్తుతించగలవు. నువ్వు అనారోగ్యంగా ఉండి దేవా నాకు ఆరోగ్యం ఇవ్వు, ఆరోగ్యం ఇవ్వు, ఆరోగ్యం ఇవ్వు అని చెప్పి మనం వేడుకుంటే కంటే కూడా నువ్వు ఆరోగ్యంగా కలిగి ఉన్నప్పుడే దేవుణ్ణి మహిమపరచట కొరకు ఈ 3వ అడుగు మనం వేద్దాం. లెట్ us ఫోకస్ ఆన్ అవర్ హెల్త్. మన ఆరోగ్యం నిమిత్తం కూడా ఈ నూతన వత్సరకాలంలో జాగ్రత్తలు తీసుకునే వారుగా ఉందాం. 4వదిగా మనం చూసినట్లయితే పర్స్యూ ఎక్సలెన్స్ అంటే శ్రేష్టతను కొనసాగించే వారిగా మనం ఉండాలి. ఈ మాటను కొలసీలకు రాసిన పత్రికలో ఒక మాట రాయబడుతుంది. భక్తుడు చాలా అద్భుతమైన మాట అక్కడ రాస్తున్నాడు. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలోకి మనం వెళ్ళినట్లయితే అక్కడ ఒక మాట, చాలా అద్భుతమైన మాట మనకు కనిపిస్తుంది. 3:23 వచనాన్ని మనం చూద్దాం. చూడండి, ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలంగా పొందుదమని ఎరుగుదురు గనక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయడి, మీరు ప్రభు అయిన క్రీస్తులకు దాసులై ఉన్నారు అనే మాట ఇక్కడ రాయబడింది. అంటే శ్రేష్టత, ఎక్సలెన్స్ ఈజ్ యాటిట్యూడ్. మనం ఎక్సలెంట్ క్రియలు అంటే దేవుని కొరకు కార్యములు చేసేవారుగా ఈ నూతన సంవత్సరంలో మనం ఒక ఒడంబడికను మనం తీసుకుందాం. దేవుని కొరకు మనం కార్యములు చేయాలి. మన కొరకు మనము మన కుటుంబ వ్యవస్థను నడిపించబడటం కొరకు, లేకపోతే మన కుటుంబ వ్యవస్థ మన బిడ్డలు అభివృద్ధి పరచబడటం కొరకు మనం కష్టపడుతున్నాం. కానీ హౌ మచ్ టైమ్ యూఆర్ స్పెండింగ్ ది ప్రెజెన్స్ ఆఫ్ లార్డ్? దేవుని యొక్క సన్నిధానంలో ఎంత సమయాన్ని మనం గడుపుతున్నాం? ఈ నూతన వస్త్రంగా ఫస్ట్ వీ హ్యావ్ టు షో ది ఎక్సలెన్స్ టు ది ఫీట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పాదాల దగ్గర మన యొక్క నైపుణ్యతను కనపరచుదాం. అనగా దేవుని సన్నిధానాన్ని ఎక్కువగా ఇష్టపడే వారిగా ఉందాం. ఈ దేవుని యొక్క సన్నిధానంలోకి గడిపే వారిగా ఉందాం. దేవుని యొక్క సన్నిధానంలో మనం జీవితాన్ని కొనసాగించవద్దాం. ఎందుకంటే శ్రేష్టత అనేది చాలా అటువంటి వైఖరి మనకి చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు ఉన్నతమైన దాన్ని కోరుకునేవాడు కానీ అధమైన దాన్ని కోరుకోలేదు. ఎందుకో తెలుసా? ఆయన ఉన్నతుడైనప్పటికీ కూడా ఒక అధముడుగా నీ కొరకు నా కొరకు ఈ లోకంలోకి వచ్చి నేను ఒక ఉన్నతమైన స్థానంలోకి తీసుకెళ్ళి, ఎందుకు తీసుకెళ్ళాడు తెలుసా? ఒక ఉన్నతమైన వాటిని గురించి నువ్వు ఆలోచించేయాలని. ఏమిటి ఆ ఉన్నతమైందంటే పరలోక రాజ్య నివాసులుగా ఆ నిత్య మహిమలో నువ్వు ఉండాలనేది, ఆ ఉన్నతమైన స్థితిగతులను నీకు నాకు అనుగ్రహించడం కొరకు ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఒక దీనునిగా వచ్చినాడు. ఆ దీనత్వంలో నుండి మన ఉన్నతమైన స్థానంలోకి ఆయన లేవనెత్తి ఉన్నాడు. ఆ దీనత్వంలో నుండి, ఆ దరిద్రతలో నుండి ఒక ఉన్నతమైన ఉత్తమమైన స్థానంలోకి దేవుడు మనం చేర్చున్నాడు. కాబట్టి మనము ఏమి చేయలేదు తెలుసా? Always we have to think about the excellence.
దాని గురించి అంటే ఉన్నతమైన వాటిని గురించి మనం ఆలోచన చేసేవారిగా ఉందాం. అటువంటి యాటిట్యూడ్, అటువంటి ప్రవర్తన, అటువంటి వైఖరి మనలో ఉండాలి. ఏమిటి అనంటే, నేను ఈ సమయంలో నేను లేచున్నాను, నేనంటూ ఈ యొక్క నూతన వస్త్రకాలను చూడగలిగానంటే నా దేవుని కృపా భాగ్యతే. నేనంటే ఈ నూతన సంవత్సరంలో ఆరోగ్యవంతుడిగా ఉన్నాను అనంటే అది నా దేవుని యొక్క గొప్ప కృపా భాగ్యతే. కాబట్టి నేను ఏమి చేయాలంటే నా యొక్క వైఖరిలో దేవుని కొరకు ఉన్నతమైన కార్యములు చేయటం కొరకు నేను ఆలోచన చేయాలనేది ఒక వైఖరి నీలో నాలో రావాలి. దిస్ ఇస్ ది 4th స్టెప్. 10 అడుగులు మనం వేసినట్లయితే ఆయన 100 రెట్లు దీవెనలు నీకు ఇవ్వాలన్నది దేవుడు ఈ వాక్యాన్ని అందిస్తున్నాడు. మనము అటువంటి శ్రేష్టత అనేది, అటువంటి వైఖరిని కలిగిన వారుగా ఉందాం. 5వ అడుగు ఏమిటో తెలుసా? ఇంప్రూవ్ టైం మేనేజ్మెంట్. మన యొక్క సమయ నిర్వహణను మెరుగుపరుచుకుందాం. సమయము కాలము ఇక దినములు గడిచిన వచ్చువాడు ఇంకా ఆలస్యం చేయక వచ్చును అన్నటువంటి ఆ వాక్కుకి ఇంకా ముందుకు చెప్పాలంటే నీ సమయమును కాలమును వృధా చేసుకోకుండా దేవుని కొరకు వాట్స్ యువర్ టైం మేనేజ్మెంట్. నీ దినము ఉదయకాలం మొదలుకొని రాత్రి మరలా నువ్వు పడుకునేంత వరకు హౌ యువర్ టైం యు ఆర్ స్పెండింగ్. నీ యొక్క సమయాన్ని నువ్వు ఎలా గడుపుతున్నావు? నీవు దాన్ని ఒక వృధాగా నువ్వు గడుపుతున్నావా, ఒక ప్రయోజనకరమైనటువంటి సమయం గడుపుతున్నావా? నీవు సమయాన్ని నువ్వు సద్వినియోగపరచుకునేవాడిగా ఉంచున్నావా, లేకపోతే దుర్వినియోగపరచుకునేవాడిగా ఉంచున్నావా? అందుకని కీర్తనకారుడు తన 90 సంకీర్తనలో ఒక మాట అక్కడ ఉంటుంది. 90 సంకీర్తన 12వ వచనం, మాకు జ్ఞానం కలుగునట్లు చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. దినమును లెక్కించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకనంటే ఎప్పుడు ఎటువంటి పరిస్థితుల నుండి మన మరణం మనకు వస్తుందో మనకు తెలియదు. కానీ మనం బ్రతికి ఉన్నామంటే ఆయన కృప కాదా? మనం జీవించినామంటే ఆయన కృప కాదా? మనం అంటే ఆరోగ్యంగా ఉన్నామంటే మన కృప, ఆయన కృప కాదా? అటువంటి కృపా కనికరం చూపించే దేవుని పట్ల నీవు ఎలా సమయాన్ని గడుపుతున్నావు? నీకు దినమంతా ఉదయకాలం మొదలుకొని రాత్రికాలం వరకు నీ పనితోనే నీ యొక్క జీవితం టైం మేనేజ్మెంట్ అనేది వెళ్ళిపోతుందా? ఈ నూతన వస్త్రకాలంలో యు టేక్ వన్ కమిట్మెంట్. ఏంటో తెలుసా? ఈ సమయం నుండి ఈ సమయం వరకు నేను జాబ్ చేస్తాను, ఈ సమయం తర్వాత ఈ సమయం వరకు నా దేవుని కొరకు నేను సమయాన్ని గడుపుతాను, నా కుటుంబ వ్యవస్థ గురించి సమయాన్ని గడుపుతాం. చాలా మంది కూడా చెప్తున్నారు ఏంటో తెలుసా? నా భర్త కష్టపడి పనిచేస్తాడు, కానీ మా పట్ల ఎంతో ప్రేమను ఉంచున్నాడు, కానీ ఆ ప్రేమను మేము పంచుకోలేకపోతున్నాం నా భర్తతో, లేకపోతే నా బిడ్డలతో నేను కలిసి నా భర్తతో. నా భర్త వస్తున్నాడు, కష్టపడి వస్తున్నాడు, మాకు కావాల్సింది ఏ కొదువు లేకుండా కష్టపడి అన్ని తీసుకొచ్చిస్తున్నాడు. బట్ వన్ థింగ్, దెర్ ఇస్ నో లవ్ బిట్వీన్ అవర్ రిలేషన్షిప్. మా యొక్క సంబంధాల పట్ల ప్రేమ అనేది లేదు. ఆయన వస్తున్నాడు, కష్టపడుతున్నాడు, తింటున్నాడు, పడుకుంటున్నాడు, లెగుస్తున్నాడు, మరలా వెళ్తున్నాడు. ఇట్లానే టైం మేనేజ్మెంట్ అనేది ఇలానే గడిచిపోతుంది. But there is no time. Even though on Sundays we are going to church, after coming from the church again he is going for his job. ఆయన పనికి ఆయన వెళ్ళిపోతున్నాడు. There is no spend time with the family. ఈ దినంలో ఈ నూతన వస్త్రకాలంలో నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, ఒక్క మాట నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఇంప్రూవ్ యువర్ టైం మేనేజ్మెంట్. ఏంటో తెలుసా? నీ సమయ నిర్వహణను మనం మెరుగుపరచుకుందాం. దేని కొరకు? దేవుని యొక్క సన్నిధానంలో. అందుకని భక్తుడు ఈ మాటలు తీసుకున్నారు ఎక్కడున్నది తెలుసా? మా దినములు లెక్కించడం మాకు నేర్పము అని అంచు భక్తుడు రాసినట్లుగా మన దినములు మన దేవుని సన్నిధానంలో అనగా మన టైం మేనేజ్మెంట్ని లెట్ us improve ourselves in the presence of Lord, towards the presence of Lord, for the presence of Lord. దేవుని కొరకు, దేవుని చేత, దేవుని కనుక నిశ్చయిత కలిగినటువంటి సమయాన్ని నిర్వహణ కలిగిన వారుగా ఉందాం. ఇది 5వ అడుగు ఈ నూతన వస్త్రకాలంలో మనం వేద్దాం. టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్, ఇన్ ఆల్సో ఇన్ అవర్ డైలీ లైఫ్. కాబట్టి మనము మన టైం మేనేజ్మెంట్ని ఇంప్రూవ్ చేసుకుందాం. షెడ్యూల్ అవర్ ప్రయారిటీస్. ఏది ప్రాముఖ్యమైందో దీంట్లోనే ఏది ప్రాముఖ్యమైందో ఆ ప్రాముఖ్యతను ఆ ప్రాధాన్యతలను మనము ఏం చేసుకుందాం తెలుసా? కొంత తగ్గించుకుంటూ వెళ్దాం. ఓకే, జాబ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వితౌట్ జాబ్ ఆర్ వితౌట్ అవర్ బిజినెస్ ఆర్ వితౌట్ అవర్ లైఫ్ we can't sustain. But even though we have to schedule our ప్రయారిటీస్, మన యొక్క ప్రాముఖ్యతలను కొంత తగ్గించుకుందాం. ఇదిగో ఈ సమయాన్ని దీని కొరకు, ఈ సమయాన్ని దీని కొరకు, ఈ సమయాన్ని దీని కొరకు అని నువ్వు పెట్టుకోవటం కాదు, కానీ ఈ అన్ని సమయాల్లో కంటే
ప్రయారిటీ సమయాన్ని దేవుని సముఖమందు గడపాలి అనే ఒక నిశ్చయతను ఈ నూతన సంవత్సర కాలంలో ఒక వాగ్దానం దేవుని దగ్గర చేద్దాం. 6వ స్టెప్, వాట్ ఈస్ ది 6th స్టెప్? లెర్న్ సంథింగ్ న్యూ. క్రొత్త విషయాన్ని నేర్చుకుందాం. ఏమిటి ఆ క్రొత్త విషయాన్ని మనం నేర్చుకోవాలి అని దేవుడు ఆశపడుతున్నాడు అని అంటే 18 ఈయన రాస్తాడు, ఎవరో సొలొమోను గారు రాస్తాడు. 18 సామెతల గ్రంథం 18వ అధ్యాయంలోకి మనం వెళ్ళినట్లయితే అక్కడ ఒక మాట మనకు కనిపిస్తుంది. 18వ అధ్యాయము 15వ వచనంలో ఈ మాట ఈ విధంగా రాయబడి ఉన్నది. ఏమనంటే, జ్ఞానుల చెవి తెలివిని వెతుకును, వివేకం గల మనస్సు తెలివిని సంపాదించును. నువ్వు దేని కొరకు ప్రాకులాడాలో తెలుసా? జ్ఞానం కలిగినటువంటి చెవి. అంటే మన వినికిడి ఏది వినాలో ఏది వినకూడదో, విన్నా దాన్ని ఎంతవరకు ఆచరించాలి, ఎంతవరకు విడిచిపెట్టాలి, ఎంతవరకు దాన్ని కలిగి ఉండాలి, ఎంతవరకు దాని కొరకు ఆలోచన చేయకూడదు అనేది ఆ జ్ఞానం కలిగిన చెవిని గురించి మనం వెదికే వారిగా ఉందాం. ఈ నూతన వర్షకాలం లెట్ us learn something new. ఇప్పటి వరకు మన ఇష్టానుసారంగా మనం మాట్లాడి వేసి ఉండవచ్చు, ఇష్టానుసారమైన బ్రతుకు మనం బ్రతికి ఉండవచ్చు, ఇష్టానుసారమైన జీవితాన్ని మనం జీవించి ఉండవచ్చు. బట్ దిస్ న్యూ ఇయర్ వీ హ్యావ్ టు లెర్న్ సంథింగ్ న్యూ. మనం ఒక క్రొత్తదనాన్ని మనం ఈ నూతన వర్షకాలంలో నేర్చుకుందాం. ఎట్లా తెలుసా? ఇన్వెస్ట్ ఈజ్ నాలెడ్జ్. ఒక భక్తుడు అంటూ ఉంటాడు కదా, ఇన్వెస్ట్మెంట్ ఈజ్ నాలెడ్జ్. నువ్వు దేని కొరకు ఖర్చు పెడుతున్నావు తెలుసా? జ్ఞానాన్ని సంపాదించడం కొరకు. ఎందుకు ఈ మాటను అంటున్నాను తెలుసా? సొలొమోను గారు రాజు, సొలొమోను గారికి తన తండ్రి అయినటువంటి దావీదు గారు అనేకమైన బంగారము, వెండిని, ధనాన్ని అంతటిని సమకూర్చి పెట్టి ఉన్నాడు. అయితే వాటిని ఎలా ఉపయోగించాలో అర్థం కాని నిస్సాయ స్థితిలో దేవుని పాదాల దగ్గరికి వచ్చి ఒక వరమును అడుగుతాడు. ఒక కమిట్మెంట్ని దేవుడి దగ్గర తీసుకోవాలని ఇష్టపడతాడు. ఏమిటి తెలుసా? దేవా, నాకు జ్ఞానం లేకపోతే ఇవన్నీ కూడా వృధానే అని అన్నాడు. అప్పుడు ఈ లోకంలో ఎవరికి ఇవ్వలేనటువంటి జ్ఞానము, ఎవరిను కలిగి లేనటువంటి జ్ఞానాన్ని సొలొమోను గారికి దేవుడు అటువంటి జ్ఞానాన్ని ఇచ్చున్నాడు. అందుకని సొలొమోను గారు ఈ యొక్క 31 సామెతల గ్రంథాలు కూడా 31 దినంలో ప్రతి దినం కూడా మేము చదివేది సామెతల గ్రంథం. ప్రతి ఉదయకాల సమయంలో మా కుటుంబ ఆరాధనలో పాట పాడుకొని సామెతల గ్రంథాన్ని ఎందుకు చదువుతుంది తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. ఆయన యందు భయభక్తులు రావాలి అని అంటే సామెతలు చదవాలి. ఆయన యందు విధేయతలు కలిగింది రావాలంటే, మన మనసు స్థిరమైన మనసు కలిగింది ఉండాలంటే, మనకి వివేచన అనేది రావాలంటే, పాప అంధకారంలో మనం తప్పించబడాలనంటే, ఇగో జారస్త్రీ యొక్క జీవితంలో, పరస్త్రీ యొక్క అడుగు జాడల్లో మనం నడవకోకుండా, అంటే నేను ఈ యొక్క వ్యక్తిని, ఒక స్త్రీని గురించి కాదు కానీ ఈ లోకం అనే నటనాలయాన్ని నేను దానితో పోల్చాను. ఈ లోకం అనేటువంటి ఈ శరీర కార్యములను పరిస్థితితో నేను పోల్చున్నాను. వాటిలో నుండి మనం బయటకు రావాలంటే వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఫర్ విజ్డమ్. మనము నాలెడ్జ్ని కలిగి ఉండట కొరకు, జ్ఞానాన్ని కలిగి ఉండట కొరకు మనం ప్రయాసపడే వారిగా ఉందాం. ఎప్పుడైతే జ్ఞానాన్ని నువ్వు కలిగి ఉంటావో నువ్వు ఏదైనా చేయగలవు, ఏదైనా పొందుకోగలవు, దేని కొరకైనా నువ్వు నిల్చుండగలుగుతావు. అంటే దేవుని కొరకు నువ్వు తెలుసుకునేవాడిగా ఉంటావు, దేవుని యొక్క ఔన్నత్యాన్ని గుర్తెరిగిన వాడుగా ఉంటావు. జ్ఞానం లేనివాడు వాడు ఎలాంటి వాడో తెలుసండి? బుద్ధిహీనుడు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. బుద్ధిహీనుడు వాడు జ్ఞానం కలిగిన వాడుగా ఉండడు, వాడు దేవుని విసర్జిస్తాడు అని నా పరిశుద్ధ లేఖన గ్రంథం చెప్తుంది. దేవుని నాకు పర్వాలేదులే, నేను ఇంకా కొద్దిసేపు పడుకుంటాను, లేకపోతే పర్లేదులే నేను వెళ్ళి ప్రార్థన చేసుకుంటాను, లేదా పర్లేదులే నేను వెళ్ళిపోయి తర్వాత వాక్యం చదువుకుంటాను అని అంటే అది బుద్ధిహీనత. ఒకవేళ కానరాని పరిస్థితులు వస్తే అప్పుడు నువ్వు వెళ్ళి తర్వాత చదువుకోవచ్చు. కానీ నువ్వు యూ హ్యావ్ టు గివ్ ది ప్రయారిటీ టైం మేనేజ్మెంట్. మార్నింగ్ అండ్ వెన్ యూ వర్కప్ ఫ్రమ్ యువర్ బెడ్, నీ యొక్క పడక మీద నుండి నువ్వు లేచిన తర్వాత దేవుని దగ్గర సమయాన్ని నువ్వు గడుపుతున్నావా? Where you are spending after work up from the bed? First we are giving time priority for the cell phone, second thing for the paper, third thing for the worldly things. ఈ లోక వాటి కొరకు మనం సమయాన్ని ఇస్తున్నాం. కానీ బట్ న్యూ ఇయర్, దిస్ ఇయర్ గాడ్ ఈజ్ ఆస్కింగ్ us to spend our time in his presence. దేవుని యొక్క సమ్ముఖంలో నడిపేవారుగా ఉందాం. We have to learn, we have to invest our knowledge టు గెయిన్ ది ప్రెజెన్స్ ఆఫ్ లార్డ్. దేవుని యొక్క శక్తిని మనం పొందుకుంట కొరకు, సన్నిధిని అనుభవించట కొరకు, దాని కొరకు మన సమయాన్ని వెచ్చిద్దాం. 7వ అడుగు దేని కొరకు తెలుసా? గివ్ బ్యాక్, అనగా ఇచ్చుట అనేది చాలా ప్రాముఖ్యమైనది. గడిచిన వారంలో కూడా
దేవుడు రాబోతున్న నూతన సంవత్సరంలో ఒక 7 కార్యములు మనకు తెలియచేస్తున్నాడని చెప్పి గడిచిన వారంలో నాకు చెప్పినట్లు బాగా గుర్తు. ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే అక్కడ 7 విషయాలు మనం చూడగలుగుతాం. ఏమిటో తెలుసా? మొదటిగా ప్రార్థన, రెండోది ఇచ్చుట, మూడోది నిజాయితీ, నాలుగోది యథార్థత, ఐదోది క్షమించుట. ఇట్లా 7 లక్షణాలు చెప్పి ఉన్నాం కదా. ఆ 7 లక్షణాలను మనం తెచ్చుకుందామా? ఇచ్చుట అనే విషయం గురించి ఆలోచన చేసినట్లయితే యాక్ట్స్ అనగా అపొస్తలుల కార్యములకు మనం వెళ్తే అక్కడ ఒక మాట, చాలా అద్భుతమైన మాట మనకు కనిపిస్తుంది. అపొస్తలుల కార్యము 20వ అధ్యాయము 35వ వచనము, మీరును ఇలాగ ప్రయాసపడి బలహీనతను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. We should keep our hand always like this, not like this. As a Christian, as a believer of God, always we have to keep our hand like this. Our hand is like this or like this. నువ్వు ఇచ్చే విధంగా ఉన్నావా లేదా పుచ్చుకునేవాడిగా ఉన్నావా? నేను అంటాను, అందరినీ దేవుడి దగ్గరికి వస్తే ధనవంతుల్ని చేయడు. లాజరు గారు ఎంత విశ్వాసం నందు బలపరచబడినటువంటి వ్యక్తే. లాజరు గారు ఆయన ఒక భిక్షకుడే, కానీ దేవుడు అబ్రహాము గారి యొక్క రొమ్మున ఆనుకొని ఉన్నాడు. కానీ ఈ లోకంలో భోగములు కలిగినటువంటి వ్యక్తి నరకాగ్నిలో కాల్చబడుతూ ఉన్నాడు. నేను అంటాను, ఇచ్చుట అనేది ఎంతో ప్రాముఖ్యము. ప్రతి క్రైస్తవుడు నీకు కలిగి ఉన్న దానిలో నీకు ఏదుంది, నేను ఇంకా మాట చెప్పమంటారా? సామెతల గ్రంథకర్త 3వ అధ్యాయం రాస్తాడు కదా, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి ఆయనను గణపరచటం. నువ్వు ఈ పని చెప్తే చాలామంది అంటారు, క్రైస్తవులు ఎంతసేపు డబ్బు పట్టుకురండి డబ్బు. నేను అంటాను, నీకు డబ్బు ప్రాముఖ్యత నేను చెప్పను. నీ రాబడి అనంటే నీ ఆయుష్కాలం అంతా కూడా ప్రథమ సమయాన్ని దేవుడికి ఇచ్చే వ్యక్తిగా ఉన్నావా? నువ్వు సంపాదిస్తున్న ఆ యొక్క సమయాన్ని నువ్వు సంపాదిస్తున్నావు చూసావా? 24 గంటలు. ఆ సమయంలో నువ్వు దేవునికి ఎంతవరకు సమయాన్ని ఇస్తున్నావు? అది నేను ఆధ్యాత్మిక పరమైనటువంటి మాట కోణంలో నేను చెప్తున్నాను తప్ప, డబ్బుని ఇవ్వాలి, దేవుని మందిరంలో కార్యములు జరగాలి అనంటే, దేవుని మందిరం పోషించబడాలనంటే, అనగా కరెంటు బిల్లులు కట్టుకోవద్దా? నీకు ఉపదేశిస్తున్న సేవకుడి యొక్క కుటుంబం పోషించబడాలి కదా. నేనంటాను, ఇక్కడ కూడా సమృద్ధిలోకి నడిపించబడినంత వరకు పర్వాలేదు, కానీ ఆ డబ్బును తీసుకొని వ్యాపారాలు చేసేటువంటి సేవకులు దయచేసి నన్ను తప్పుగా భావించవద్దు. వారు వ్యాపారాలు చేస్తున్నారు, అది దేవుడి యొక్క ఉగ్రతకి తప్పక లోనవుతాం. నీకు కలిగి ఉన్నది నువ్వేమి చేయాలో తెలుసా? ఇచ్చుట అనేది నేర్చుకోవాలి. ఇచ్చుట అనేది ఎట్లా తెలుసా? దేని కొరకు ఇవ్వాలి తెలుసా? బ్లెస్ టు గివ్. నువ్వు ఆశీర్వదింపబడుట కొరకు ఇచ్చుట అనేది నేర్చుకోవాలి. ఏమిటో తెలుసా? ఒక వ్యక్తి నాకు అన్య సహోదరుడు అన్న మాట ఏంటో తెలుసా? నేను ఎంతకాలం బ్రతుకుతానో నాకు తెలియదు, కానీ నేను ఒక్కటి నేర్చుకున్నాను. ఏమిటో తెలుసా? నా కుమారుడికి ఇంత, నా కుమార్తెకి ఇంత, నా కుమార్తెకి పెళ్లి చేసి ఇచ్చేసాను, నా భార్య తనున్నంత కాలం కూడా ఇంత, తర్వాత నా కుమారుడికి దక్కాలి అనేది నేను రాయకోకుండా ఏమి చేశాను తెలుసా? అది ఒక అనాథ శరణాలయానికి చెందులాగున ఆ సమయంలో నా భార్య ఎంతైతే ఉంచిందో అది ఆస్తిని ఇంకా పెంపొందింప చేసినా, లేకపోతే ఇంకా తరిగిపోయినా, ఆ గృహమైనా సరే కనీసము అనాథ పిల్లలకి దక్కాలి అని నేను రాసేసాను. అది ఒక వీలునామా కింద నేను రాసేసాను అని అన్నాడు. ఎంత గొప్ప బాధ్యత నాకు అనిపించిందో తెలుసా? మనం ఈ లోకంలోకి వచ్చేటప్పుడు ఏదియూ తీసుకొని రాలేదు, ఏది కూడా తీసుకొని పోము. మనం వెళ్ళేటప్పుడు మన ఒంటి మీద ఉన్న బంగారాన్ని సహిత మొత్తం కట్ చేసి తీసి పడేస్తారు మన పిల్లలు కానీ మన కుటుంబీకులు, కానీ ఏది తీసుకుపోలేదు కదా. అందుకని యోబు గారు అంటాడు కదా, దేవుడు ఇచ్చెను, దేవుడే తీసుకొను. ఈ మాట ప్రతి క్రైస్తవుడు అనగలుగుతామా? ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఇది ఇచ్చుట అనేది ఈ నూతన సంవత్సరంలో నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. మనము అనేక సార్లు అనేక మంది అన్యులు నాకు చాలా ఆనందం కలుగుతుంటుంది క్రైస్తవుల కంటే కూడా. ఏమిటి తెలుసా? వారు ఒక దినాన్ని ప్రతిష్ఠించుకొని అనాథాశ్రమంలో వృద్ధాశ్రమంలోకి వెళ్ళి వారికి ఉన్న దాంట్లో ఒక ఉన్నతమైన స్థానం వారికి ఇచ్చి పంచుట అనేది చేస్తుంటారు. నేను ఒక మాట చెప్పాలని ఇష్టపడుతున్నాను. మా యొక్క ఆఫ్లైన్స్కి, ఈ యొక్క అనాథాశ్రయానికి
ఒక బ్రాహ్మిన్ సహోదరి ప్రతి నెల కూడా ఒక బియ్యం మూట, అది ఒక కోవిడ్ లేకపోతే ఒక ఇదా అని చెప్పేసి ఆమె విడిచిపెట్టుకోకుండా ఎవ్రీ మంత్ 5వ తారీఖులో ఒక మూట ఇచ్చేది. ఆమె అన్య సహోదరి. బట్ ఏంటో తెలుసా, ఒక ప్రార్థన తన జీవితంలో మార్పు తీసుకొచ్చింది. తను మారినా మారకపోయినా తను అనుకుంది నేను ఈ విధంగా చేయాలనని ఆమె చేస్తూ ఉన్నది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా, మన ఇచ్చుట అనేది నేర్చుకోవాలి. ఎందుకు ఈ మాట అంటున్నాను తెలుసా, తండ్రి అయినటువంటి దేవుడు ఆయన మనల్ని రక్షించుట కొరకు ఏది కూడా దాచిపెట్టుకోకుండా తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఇచ్చుట కొరకు, సమస్తాన్ని దారపోయిట కొరకు, తన దేహంలో తన రక్తాన్ని సమస్తాన్ని దారపోయిట కొరకు ఆయన సమస్తాన్ని ఇచ్చివేస్తున్నాడు. అదే యేసుక్రీస్తు వారు అంటాడు కదా, నేను చేయుట కొరకే వచ్చాను కానీ చేయించుట కొరకు నేను రాలేదు. ఆయన ఎంత గొప్ప ఉన్నతమైన స్థానంలో ఉండవలసిన పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఆయన చేసింది ఏంటో తెలుసా, తన శిష్యుల యొక్క పాదాలు కడిగారు. ఆయన శిష్యుల యొక్క పాదాలు కడిగి తన నడుము దట్టి నుండి ఆ తువాల్ని తీసి పాదాలను తుడిచినట్లుగా ఉన్నది. ఈ విధంగా ఇచ్చేటువంటి లక్షణం ఈ నూతన సంవత్సరంలో మనం నేర్చుకుందామా? ఇచ్చుట అనేది మన జీవితాలకు ఎంత గొప్ప కృపా భాగ్యతను కలుగచేస్తుంది అనేది మనం నేర్చుకుందామా? ఈ యొక్క ఇచ్చుట ద్వారా దేవునికి మనం అచ్చు ఉన్నవారిగా ఉంటాం. ఈ దేవునికి మనము అచ్చు పడినట్టుగా ఉన్నాం. దేవుడికి అచ్చు ఉంటే ఆయన ఎప్పుడు కూడా ఉంచుకోడండి. నువ్వు ఆశించిన దానికంటే, నువ్వు కోరుకున్న దానికంటే ఆయన రెండింతలు. దేవునికి అచ్చు ఉన్నట్లుగా యోబు గారిని భావించలేదు. యోబు గారు దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, సమస్త మహిమ గంటలు ఆయనకు మాత్రమే చెల్లును గాక అని అన్నాడు. కాబట్టి రెండింతల దీవెనలు యోబు గారు తన జీవితంలో పొందుకున్నాడు. ఈ నూతన సంవత్సర కాలంలో ఒకవేళ నువ్వు ఒకప్పుడు మంచి ఉన్నతమైన స్థితిలో ఉండవచ్చు, ఈ దినం దీన స్థితిలో ఉండవచ్చు. బట్ వాట్ వీ హ్యావ్ టు లెర్న్, గివ్, ఇచ్చుట అనేది మనం నేర్చుకుందాం. 8వ అడుగు ఏంటో తెలుసా, స్టే కన్సిస్టెంట్ ఇన్ ప్రేయర్. అంటే ప్రార్థనలు స్థిరత్వాన్ని మనం నేర్చుకుందాం. ప్రార్థనలు స్థిరత్వం అనేది మనలో కావాలి. అందుకని 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో చూసినట్లయితే ఈ విధంగా రాయబడి ఉంటుంది. చూడండి, అవన్నీ కలిపి ఉంటుంది. ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రతి విషయం, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ వీ హ్యావ్ టు బి మనము ఎలా ఉండాలి, వీ హ్యావ్ టు బి ఏ కన్సిస్టెంట్ ఇన్ ప్రేయర్. మనం ప్రార్థనలో కృతజ్ఞత, మనం దేవుని యందు కృతజ్ఞత భావం కలిగి ఉండే వారిగా ఉండాలి అని అంటూ, అందుట్లోనే ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందున్న మీ విషయంలో దేవుని చిత్తం. అది దేవుని చిత్తము. యేసుక్రీస్తు ప్రభు ద్వారా తండ్రి అయినటువంటి దేవుని యొక్క చిత్తం అది అయి ఉన్నది. కాబట్టి మనం ఏమి చేయాలో తెలుసా, లెట్ us స్టార్ట్ దిస్ ఇయర్. మనం నేర్చుకుందాం ఏమిటో తెలుసా, ఈ నూతన సంవత్సర కాలంలో మనము ఒక కీ ప్రేయర్ ఇస్ ది కీ రోల్. ప్రార్థన లేనిదే మన జీవితం లేదు. మనం ఒక అన్నం తినకపోతే, మనం ఒక ఆహారాన్ని, ఇఫ్ వి నాట్ హ్యావింగ్ అవర్ డైలీ బ్రెడ్, వి బికమ్ ఏ వీక్. దెన్ ఇఫ్ వి ఆర్ నాట్ హ్యావింగ్ ది ప్రేయర్, definitely our spiritual life will also become decrease in our spiritual life. So మనం ఏమి నేర్చుకుందాం తెలుసా, మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థన శక్తినిస్తుంది. ప్రార్థన లేని వాటిని ఉన్న వాటిగా చేయగలిగేది. ప్రార్థన నీ అనారోగ్యతను తీసివేసేది. ప్రార్థన నీ జీవిత పరిస్థితులను మార్చేది. ప్రార్థనే పరలోక రాజ్యాన్ని వాసన చేసేది. కాబట్టి ఇంకా చెప్పుకుంటూ వెళ్తే ఒక పెద్ద లిస్టు, ఒక గంట సేపు నేను ప్రార్థన గురించి చెప్పగలను. కానీ మనం ఎంతవరకు కలిగి ఉన్నాం ప్రార్థన? నాకు ఈ 3 దినములు గడిచిపోయిన తర్వాత నిన్న దినంన సిగ్గు కలిగి వెంటనే దేవా, నేను 25 సంవత్సరంలో జూన్ జూలై వరకు ప్రతి దినము గంటన్నర ప్రార్థనలు గడుపుతుండేవాడిని. జూలైలో వేరే వాటి విషయాల్లోకి వెళ్ళిపోయి ఇదిగో సమయం లేక నేను ప్రార్థనలో గడపలేకపోయాను. కాబట్టి నూతన సంవత్సర కాలంలో నేను ఒక డిసైడ్ వాట్ కమిట్మెంట్ ఏమిటో తెలుసా, ప్రతి దినము ఒక గంట సేపు అయినా, మినిమం గంట సేపు ప్రార్థన సమయాన్ని గడపాలి. దిస్ ఇయర్ ఈజ్ ఎ ప్రేయర్ ఇయర్. మనం ప్రార్థించే సంవత్సరంగా ఈ సంవత్సరం మన వ్యక్తిగత జీవితంలో దేవుడు మార్చిన గాక, మనం ప్రార్థించే సమయముగా మన కుటుంబ జీవితాలు మార్చబడిన గాక. ఇది 8వ అడుగు.
లెట్ us come to the 9th step. Embrace change. మార్పును స్వీకరిద్దాం. మనం చూచిన వారు మనలో మార్పును చూడాలి. మనం చూచిన వారు అరే వీడు ఇంతకు ముందు ఇట్లా ఉండేవాడు అట్లా ఉండేవాడు, కానీ వీడి జీవితంలో ఎంతో మార్పు వచ్చింది. అందుకని హెబ్రీ గ్రంథకర్త రాస్తాడు కదా 13:8 అంటారు కదా, యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములను ఒక్క రీతిగానే. Whatever the spiritual life you had in earlier days when you believed the God, is that spiritual life is that today? నీ యొక్క ఆధ్యాత్మిక జీవితం ఈ దినం అలానే ఉందా? నువ్వు ఇంక్రీజ్ అయ్యావా, వృద్ధి చెందుకున్నావా, లేకపోతే దీన స్థితికి, దరిద్ర స్థితికి వెళ్ళిపోయావు, దిగజారిపోయినటువంటి ఆత్మీయ స్థితిలోకి వెళ్ళిపోయావా? లెట్ us examine this year. Change in our, embrace the change. మార్పును మనం స్వీకరిద్దాం. ఆ స్వీకరించి మనం ఏమి చేద్దాం తెలుసా? చేంజ్ ఈజ్ ద లా ఆఫ్ లైఫ్. మన మార్పు అనేది అది ఒక జీవిత నియమంగా మనం మార్చుకుందాం. దేవుని కొరకు మారిపోదాం. ఎంతకాలం ఉంటామో మనం ఏ జీవితాన్ని మనకు పరిస్థితుల్లో, ఏ ప్రతికూల పరిస్థితులు మన జీవితంలో వస్తే మనకు తెలియదు. బట్ వాట్ ఎవర్ ది లైఫ్ గాడ్ హెస్ గివెన్, ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ ఈజ్ అ వెరీ ప్రెషియస్ టైమ్. సో లెట్ us spend our time, let us change our life attitude, let us bow down our heads to the feet of God. Then definitely he will answer our prayers, he will give the answer to our prayers. Definitely we can see in our individual life, in also in our prayer life, in also in family life, great miracles. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మన వ్యక్తిగత జీవితంలో మాత్రమే కాదు కానీ మన కుటుంబ జీవితంలో కూడా దేవుడు ఒక గొప్ప మార్పుని తీసుకొని వస్తాడు. ఆఖరిగా లెట్ us come to the 10th step. సీక్ పీస్. శాంతిని కాక్షించే వారిగా ఉందాం. ఈ లోకం ఇచ్చినది కాదు, నేను ఇచ్చే శాంతిని మీకు అనుగ్రహిస్తానని యోహాను సువార్త 14 యేసుక్రీస్తు ప్రభువు వారే తన నోటి ద్వారా చెప్పి ఉన్నారు కదా. ఆ శాంతిని మనం కోరుకుందాం. అందుకనే ఒక మాట ఉంటుంది, చాలా మాట, అద్భుతమైన మాట. మత్తయి సువార్త 5:9 ఒక మాట ఉంటుంది, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదు. లెట్ us fight for the freedom, let us fight for the peace. శాంతి కొరకు యుద్ధాలు చేయటం అనంటే శాంతి స్థాపకులుగా మనం మార్చబడదాం. శాంతిని స్థాపిద్దాం. మన అశాంతిని చెలరేగే వారిగా మనం వద్దు. ఈ నూతన సంవత్సరంలో సీక్ పీస్, శాంతిని కాంక్షించే వారిగా ఉందాము. ఆ పీస్ బిగిన్స్ విత్ ఎ స్మైల్. ఎలా శాంతి ప్రారంభించబడుతుందో తెలుసా? శాంతి అనేది చిరునవ్వుతో. ఒకవేళ నీ ఎదుటి వ్యక్తి కోపంగా ఉన్నా ఒక చిరునవ్వుతో నువ్వు పలకరిస్తే ఆ కోపం అనేది సన్నగిల్లిపోయి చిరునవ్వు అనేది ఆ ముఖం మీద కూడా మనం చూద్దాం. లెట్ us స్టార్ట్ ది స్మైల్. మనం ఒక నవ్వుతో మన శాంతిని స్థాపిద్దాము. మనము అనుకున్నటువంటి ఆ శాంతి స్థాపన కొరకు మనము ఒక పౌరుషంతో అడుగులు ముందుకు వేద్దాం. ఈ 10 అడుగులు మనం వేసినట్లయితే ఈ 10 నెలలు ఈ సంవత్సర కాలం అంతా కూడా దేవుడు నూరంతల ఫలం మన జీవితంలో అనుగ్రహిస్తాడు. మొదటిగా గబగబా చెప్పి నేను ముగిస్తాను. గ్రో ఇన్ ఫెయిత్. విశ్వాసంలో బలపరచబడదాం. స్ట్రెంగ్థెన్ రిలేషన్. మన బంధాన్ని దేవునితో పెనువేసుకొని ముందుకు బలపరచుకుందాం. మూడవదిగా ఫోకస్ ఆన్ అవర్ హెల్త్. మన ఆరోగ్య విషయంలో మనం కొంత శ్రద్ధ తీసుకునే వారుగా ఉందాము. పర్స్యూ ఎక్సలెన్స్. మనం శ్రేష్ఠతను కొనసాగించడం కొరకు మనం ముందుకు కొనసాగదాము. తర్వాత ఇంప్రూవ్ టైం మేనేజ్మెంట్. మన సమయాన్ని దేవుని కొరకు మనము కేటాయించుకునే వారుగా ఉందాము. ఆరోగ్యంగా లెర్న్ సంథింగ్ న్యూ. ఒక నూతనత్వంని, దేవుని యొక్క వాక్యం అనే నూతనత్వంని నువ్వు ప్రార్థించినప్పుడు, దేవుని జీవ గ్రంథాన్ని చదివినప్పుడు నేను జీవింపచేసే నూతనత్వాన్ని దేవుడిని అనుగ్రహిస్తాడు. 7వదిగా ఇచ్చుట అనేది, గివ్ బ్యాక్. ఇచ్చుట అనేది మనం నేర్చుకుందాము. 8వదిగా స్టే కన్సిస్టెంట్ ఇన్ ప్రేయర్. ప్రార్థనలో మనము నిబ్బరతగా స్థిరత్వం కలిగిన వారిగా మనం ఉందాము. 9th స్టెప్ ఎంబ్రాస్ చేంజ్. మనము నూతనత్వాన్ని కోరుకుందాం. ఆఖరిగా లెట్ us సీక్ పీస్. మనము ఒక శాంతి స్థాపకులుగా మార్చబడదాం. సో లెట్ us సెట్ అవర్ ఆల్ గోల్స్ అండ్ గ్రో ఇన్ 2026. మనం ఈ 2026 సంవత్సరంలో వీటన్నిటి విషయంలో ఒక నిబద్ధత కలిగి ఒక గోల్ని పెట్టుకొని దాని యందు వృద్ధిని మనం కాంక్షించినప్పుడు
నడిపించేవాడు, మనం బలపరచేవాడు, మనల్ని కాపాడేవాడు, మనం స్థిరపరిచేవాడు, ఆయన మహిమపరుచుకునేవాడు ఆయనై ఉన్నాడు. కాబట్టి మన లక్ష్యం నిర్దేశించుకొని ఈ 2026 సంవత్సరంలో మన దేవుని యొక్క అడుగు జాడలో మనం వృద్ధి చెందేవారుగా దేవుడు మనందరినీ బలపరచునుగాక. ఆమె రండి చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మా గొప్ప ప్రియ పరలోకపు తండ్రి, 2025 సంవత్సరము అనేకమైన ప్రతికూలమైన పరిస్థితులు, అనేకమైన అనారోగ్యకరమైనటువంటి పరిస్థితులు, చావు అనే పడకల దగ్గరికి నాయన మేము వెళ్ళినప్పుడు మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని చావు నుండి నాయన జీవంలోకి మమ్మల్ని నడిపించున్నారు. నాయన మమ్మల్ని నిత్యత్వంలోకి నడిపించాలనే ఉద్దేశంతోనే మీ ప్రణాళికలు, మీ ఉద్దేశాలు ఏదైతే మానవుడి పట్ల ఉన్నాయో ఆ ఉద్దేశం నెరవేర్చుట కొరకే ఇంకనూ కూడా ఈ భూమి మీద మమ్మల్ని ఉంచి 2026 సంవత్సరాన్ని నేనైతే చూస్తానని నేను అనుకోలేదు. కానీ ప్రభా, నన్ను జ్ఞాపకం చేసుకున్నారు. మా బిడ్డలో ఈ వాక్యాలు వింటున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని 2026 సంవత్సరం క్షేమకరంగా మీరు ప్రవేశపెట్టిన విధానం బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తాం. అయ్యా, ఇదిగో నాయన ప్రతి దినము కూడా ప్రభా నాయన 10 అడుగులు మీ వైపు మేము వేసినప్పుడు 100 ఫలాన్ని మీరు మాకు ఇచ్చేటువంటి దేవుడు ప్రభా. కాబట్టి మా యొక్క గోల్స్ ఏమైతే ఉన్నాయో తండ్రి, మీరు మాకు ఏదైతే నిర్దేశించినారో ఆ నిర్దేశంలో మేము వృద్ధి చెందుతూ దినదినము మీకు అతి దగ్గరగా నడిచేవారుగా మా జీవితాలు ఉండినట్లుగా సహాయం దయచేయమని అభాగ్యునైనా నన్ను కూడా ప్రభా, ఇగో నాయన ఈ దినము నాయన 10 గోల్స్ నా ముందు పెట్టి ఉన్నారు. ఆ గోల్స్ నాయన నేను వృద్ధి చేసుకుంటూ మీలో ఇంకను అనేకమైన ప్రాంతాల్లో ప్రభా మీ స్వార్థ సేవకుడిగా నాయన అల్లు పెరగని పోరాట యోధుడిగా ఈ సంవత్సరంలో నాయన నడిపించుకోమని తండ్రి, ఆరోగ్యంతో, శక్తితో, బలంతో మమ్మల్ని అందరినీ నింపమని మీ చేతులకి మమ్మల్ని అందరినీ కూడా అప్పగించుకుంటూ నజరుడగు యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ తోడై ఉండి ఆయన మనకి ఇచ్చినటువంటి ఆ దిశ నిర్దేశతల్లో మనం వృద్ధి చెందుతూ దేవుని కొరకు సజీవ సాక్షిగా నిలబడే కృపా భాగ్యత మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, దేవుని యొక్క మహా గొప్ప కృపా భాగ్యతను బట్టి ఈ 2026 సంవత్సరం కొంత సమయం ముందుకు వెళ్ళింది. అయినప్పటికీ కూడా దేవుడు 10 అడుగులు వేసినప్పుడు 100 ఫలాన్ని మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. కాబట్టి దేవుడు మనల్ని నడిపించినాడు. దేవుడు ఇచ్చినటువంటి మహాభాగ్యతను బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ సంవత్సర కాలం అంతా కూడా ఆయన యందు మనము ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టలను, ఆయన నిబంధనలను నిల్చుండి మన ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరచినట్లుగా దేవుడే మనకి సహాయం చేయనుగాక. మీ కొరకు అనునిత్యం ప్రార్థన చేస్తున్నాం. మా గురించి, మా పరిచర్ల గురించి, ప్రత్యేకంగా నా ఆరోగ్యం గురించి, నా సేవ జీవితం గురించి ఈ నూతన సంవత్సర కాలంలో అనేకమైన ప్రాంతాల్లో అరుపలుగానే పోరాట యోధుల వలె ఇగో పౌరుషంతో దేవుని సేవలో వెళ్ళాలని ఆశతో ఉన్నాను. వెళ్ళులాకన మీ అందిన ప్రార్థన నా గురించి ప్రార్థన చేయమని కోరుకుంటూ మీ దగ్గర నుండి సెలవు తీసుకుంటున్న మీ యొక్క ఆత్మీయ సహోదరుడు కలపాల సంజయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. షాలోమ్. వన్స్ అగైన్ ఐ గ్రీట్ యూ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.